కనిపిస్తుంది. సార్ రంగనాథ్తో రేవంత్ అంటే రంగనాథ్ను మార్చండి హైడ్రా కమిషనర్ అని హైకోర్టు మొన్న ఇచ్చింది. అదే కొంచెం ఎక్స్ట్రాడినరీ కదా, వాస్తవం కమిషనర్ తీసేయండి అని. అది జరుగుతుందో లేదంటే రేవంత్ రెడ్డి ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడుతూ ఈ నియామకాలు ఇదంతా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, దీన్ని ఎవరో చెప్తే దాన్ని కోర్టు చెప్పడం అనేది జరగదు, అయినా మేము గౌరవిస్తామని చెప్తూనే ఇది మా బాధ్యత, మేము చూసుకుంటాము అనే నేను ఆ మాట చెప్పారు. సో అంత తేలిగ్గా రంగనాథ్ను మార్చరు. హైడ్రా కమిషనర్గా ఆయన ప్రభుత్వ విధానం ప్రకారం వ్యవహరిస్తున్నారే కాదు, కానీ ఏమి సొంతంగా ఏమి చేయడం లేదు. ఇవేవి కోర్టు ధిక్కార కేసులన్నీ ఆయన చెప్పే ప్రకారం కబ్జాదారులే వేశారు 63 కోర్టు ధిక్కార కేసులు. రేవంత్ రెడ్డి ఇంకో మాట అన్నారు, కేసీఆర్ ప్రభుత్వం మీద 2000 కేసులు ఉన్నాయి, 2000 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయి, 2100. ఏం చేశారు దానికి? 2100 అప్పుడు ఉంటే అదే లేకుండా ఇప్పుడు 63 కేసులకే చాలా చేస్తున్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం నడుస్తుంది. ఆ అధికారం ఆది పూర్తిగా నియామక అధికారం. ఈ మధ్య కూడా 2-3 సార్లు న్యాయస్థానాలు కూడా చెప్పున్నాయి ఎగ్జిక్యూటివ్కు జ్యుడిషియరీకి రేఖ ఎలా ఉంటుందని. కానీ హైడ్రా అన్నది కొంచెం మిశ్రమంగా అనేక కోణాల్లో వచ్చింది కాబట్టి హైకోర్టు డివిజన్ బెంచ్కి విస్తృత ధర్మాసనానికి అప్పీల్ చేసుకొని ప్రభుత్వం సమయం తీసుకుంటుందనే ఆలోచన ఒకటి ఉంది. రెండవది ఇదే ఒక ఛాలెంజ్ లాగా మారుతుందా? మారితే కనుక ఇది న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్యలో ఒక ఘర్షణలాగా మారటం. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మాజీ పాలక పక్షంగా ఉన్న బీఆర్ఎస్ మటుకు పూర్తిగా వాళ్ళ మీడియా చూస్తే 60% వాళ్ళ హైడ్రా మీద రంగనాథ్ ఈ అంశాల మీద పెట్టాడు. నిన్ననే కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళాడు, వ్యూహాత్మక పర్యటన కూడా కావచ్చు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే. ఆయన ఒక ఏమనాలి డబ్బు గుంజడానికి ఒక సాధనంగా ఎక్స్ట్రాక్షన్ కోసమే వాడుతున్నారు హైడ్రాను రంగనాథ్ను. రేవంత్ రెడ్డి కావాలని ఈయన్ని ముందు పంపించి వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి డబ్బు గుంజడానికే దీన్ని చేస్తున్నారు అనేది. అంటే ఈ టూవే పొలిటికల్ స్ట్రగుల్, రెండోది లీగల్ ఛాలెంజెస్. వీటి మధ్యలో రేవంత్ రెడ్డి ముఖ్యంగా ప్రభుత్వం అనే కంటే కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఈ సంఘర్షణ నుంచి సంక్షోభం నుంచి ఎలా బయటపడతారు. వేరే రంగనాథ్ అయితే గట్టిగా మేము అన్ని చట్ట ప్రకారమే చేసాం, ఏం తప్పు లేదని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ఇటీవల ఇలాంటి పరిస్థితి చాలా తక్కువగా వస్తుంది. అనేక వివాదాలు వస్తాయి కానీ ముఖాముఖి ఘర్షణ పడటం. సరే, ట్రంప్ ఏఐ గేమ్స్ ఇది ట్రంప్ నిన్న ఏఐ చిత్రాలు విడుదల చేశాడు. ఏఐ చిత్రాలు ఏంటండి, మహాశక్తివంత